మధుసూదన ఇక్కడ మనం ఎందుకు మధుసూదనాన్ని సంబోధిస్తున్నారంటే, మధు అనే రాక్షసుని సంహరించావు. ఇప్పుడు నా సందేహాలనే రాక్షసుని కూడా నీవు సంహరించు కృష్ణ అని. ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరము. అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఒక చోట ఏకాగ్రంగా స్థిరంగా ఉండదు. అలా ఉన్న మనసును నీవు ఇలా తెలిపావు. దీన్ని ఏకాగ్రంగా ఇలా నిలపాలి, ఇలా కూర్చోవాలి, ఇలా ధ్యానం చేయాలి. ఇదంతా ఈ ఇదంతా ఆచరణకు అసాధ్యమైందిగా, నేను చేయలేనిదిగా, ఓర్వరానిదిగా నాకు తోచుచున్నది. ఎలా మరి దీన్ని చేసేది అని చెప్తున్నారు. అలాగే అర్జునుడు అడుగుతారు, నేను గాలినైనా బంధిస్తాను గాని ఈ మనస్సును నిగ్రహించడం మాత్రం నాకు చాలా కష్టం, అసాధ్యమైందిగా తోచుతుంది అని. గాలిని ఎవరైనా నిగ్రహించగలరా అండి? పెద్ద పెద్ద గాలి వస్తే, తుఫాన్ వచ్చినప్పుడు ఎవరైనా గాలి ఎంత పెద్ద గాలి వస్తుందో చూశారు కదా. గాలిని ఎవరైనా నిగ్రహించగలరా? హరే కృష్ణ. లేదు మాతాజీ. గాలి వస్తే మనల్ని ఎత్తుకొని పోతుంది అనమాట. అలాంటిది అర్జునుడు ఆ గాలినే నిగ్రహించగలడంట. అర్జునుడి శక్తి సామర్థ్యాలు చూడండి. మనం గాలి వస్తే ఎగిరిపోతాం, గాలితో పాటు తుఫాన్లో కొట్టుకొని పోతాం. ఏంటి మనిషేనా? కార్లు, భవనాలు, కరెంటు పోల్స్ మొత్తం అన్ని గాలికి, చెట్లు అన్ని వేళ్లతో సహా పెకలింపబడుతున్నాయి. చూశారు కదా గాలికి ఎక్కడైనా విధ్వంసాలు జరిగేది. గాలి వస్తే మొత్తం పెను తుఫాను మొత్తం అన్ని లేపుకొని వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి గాలిని కూడా అర్జునుడు నిగ్రహించగలడు. అలాంటిది మనసుని నిగ్రహించలేను నేను అని. హరే కృష్ణ. క్షమించండి, ఈ వాతావరణం తుఫాను వల్ల చాలా చల్లగా ఉంది. మరి ఈ గాలినైనా నేను నిగ్రహించగలను కానీ ఈ చంచలమైన అస్థిరమైన మనసును నేను నిగ్రహించలేనని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి దీనికి పరిష్కారంగా నెక్స్ట్ భగవంతుడు ఈ శ్లోకం చెప్తున్నారు మనకు.